మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశ్ చెస్ లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డ్ ని క్రియేట్ చేశారు. 175 పజిల్స్ లో ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ గా 9 ఏళ్ల దేవాంశ్ ఈ రికార్డ్ నెలకొల్పినట్టు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ ఈ విషయాన్ని తెలిపింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ధృవీకరణను అందుకోవడం పట్ల నారా కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంలో దేవాంశ్ ఈ రికార్డును సాధించారని తెలిపారు. వ్యూహాత్మకమైన ఆట తీరు, అద్భుత ప్రదర్శనతో నారా దేవాంశ్ చెక్మేట్ మ్యారథాన్ పేరుతో ప్రపంచ రికార్డుని నెలకొల్పారు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుంచి ఎంపిక చేసిన 5334 సమస్యలు, వాటి కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు. చెస్ లో నారా దేవాంశ్ నెలకొల్పిన 3వ వరల్డ్ రికార్డు ఇది. దేవాంశ్ ఓ 2 రికార్డులను తన పేరు మీద లెక్కించుకున్నాడు. 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 43 సెకండ్లలో పూర్తి చేశాడు. 9 చెస్ బోర్డులను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. మొత్తం 32 ముక్కలను వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచి ఈ రికార్డును నెలకొల్పాడు దేవాంశ్. ప్రపంచ రికార్డ్ పట్ల న్యాయ నిర్ణేతలు, లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. చిన్న వయసులోనే తనయుడు దేవాంశ్ సాధించిన విజయాలపైన తండ్రి లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ 175 పజిల్స్ గా ప్రపంచ రికార్డ్ సాధించడం పైన దేవాంశ్ తల్లి నారా బ్రాహ్మణి సంతోషం వ్యక్తం చేశారు. దేవాంశ్ అంకిత భావం, పట్టుదల స్ఫూర్తిదాయకమని ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ అపురూప విజయానికి మార్గనిర్దేశం చేసిన కోచ్ రాజశేఖర్ రెడ్డి, రాయ్ అకాడమీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక దేవాంశ్ ఈ రికార్డు సాధించడం పైన సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. నిన్ను చూసి గర్విస్తున్నాను, నా చిన్న గ్రాండ్ మాస్టర్ అని ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. కఠోర శ్రమ, అంకిత భావం, పట్టుదల విజయానికి కీలకం. ఈ విజయం అందుకోవడానికి నెలల పాటు దేవాంశ్ శ్రమించాడు అని చెప్పారు. చదరంగం పజిల్స్ ను దేవాంశ్ పూర్తి చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.